కాకినాడలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం జేఏసీ వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తుని రైలు కేసును జీవో నెంబర్ 852 రిలీజ్ చేయడంతో కాపు జేఏసీ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు. జేఏసీ నాయకులు టీడీపీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపారన్నారు. ఒక్క రోజులోనే జీవో నెంబర్ 869 తీసుకొచ్చి ఉపసంహరించుకునేలా చేసిన ఘనత కాపు జేఏసీది అన్నారు. ఆర్పీఎఫ్ తుని రైలు దహనం కేసులో అడిగిన వివరాలకు అధికారులు ఇచ్చిన జీవోకు ఏదో కుట్ర దాగి ఉందన్నారు. దీనిపై విచారణ చేపిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగిందన్నారు. ఈ జీవోను రద్దు చేయడంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కీలక పాత్రను పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ఈ జీవోను రద్దు చేయించారని జేఏసీ వాసిరెడ్డి యేసుదాసు తెలిపారు. జీవో నెంబర్ 852తో జీవో ఆర్పీఎఫ్ ద్వారా జీవో రిలీజ్ అయింది. దాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న కాపు తెలగ బలిజ వంటర కులాలందరినీ కూడా స్పందించి వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ జీవోని మనం ఉపసంహరించుకోవాలండి అని చెప్పడంతో దీని కీలక పాత్ర గౌరవ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు శ్రద్ధ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా దాన్ని రద్దు చేసినట్టుగా జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాపు తెలగ బలిజ వంటర కులాల తరపున మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ, ప్రభుత్వంలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ పొరపాటు కూడా కాదు. ఆర్పీఎఫ్ వాళ్ళు సమాచారం ఇవ్వమంటే అతను జీవో ద్వారాగా ఇవ్వడం జరిగింది. అతని మీద చర్య తీసుకోమని కూడా చెప్తా ఉన్నాం. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ అసలు ఈ ట్రైన్ అంటించిన దోషులను ఇప్పటికైనా లోపలేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపు సంఘాల తరపున కూడా పార్టీ తరపున కూడా ఇది ఎవరో దీనికి కారకుడు కాపులైతే కాదు అని అప్పుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాపులు చేసిన పని కాదని. కానీ గత ప్రభుత్వంలో కూడా